హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు శుభవార్త. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి సంబంధించి అతి ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ సర్వీస్ పెన్షనర్స్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ గురించి సవివరంగా తెలుసుకుందాము. పెన్షనర్ల కొరకు ఇది ఒక ముఖ్యమైన సమాచారంగా అయితే భావించవచ్చు. ఇప్పుడు ఏక్యూపీ పొందడం ఎలా? అలాగే ఫ్యామిలీ పెన్షనర్లకి ఇది ఎలా వర్తిస్తుంది అనే ప్రశ్నలకి సమాధానాన్ని తెలుసుకుందాము. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అంటే ఏమిటి? ఏక్యూపీ అనేది సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు వయసు ఆధారంగా అదనంగా చెల్లించే పెన్షన్ మొత్తాన్ని సూచిస్తుంది. ఇది ప్రభుత్వ నియమాలు మరియు సిస్టమ్ ప్రకారంగా ఆటోమేటిక్‌గా వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతుంది. ఏక్యూపీ పొందడం కోసం సర్వీస్ పెన్షనర్లకు అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే, సర్వీసు పెన్షనర్స్ అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ సమర్పించవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే వారు ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది నమోదు చేయబడి ఉంటుంది. సో, వారి యొక్క డీఓబీ అనేది ఈ ట్రెజరీ దగ్గర అయితే ఉంటుందన్నమాట. పీపీఓలో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఈ యొక్క ఆహ్, మనకు మన యొక్క సర్వీస్ రిజిస్టర్‌లో గూడా మనకైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి, మనకు ఎటువంటి డాక్యుమెంట్ అయితే అదనంగా సమర్పించాల్సిన పని లేదు. ట్రెజరీ సిస్టమ్‌లో పుట్టిన తేదీ అనేది ముందుగానే నమోదు చేయబడి ఉన్నట్టు ఉంటుంది కాబట్టి, హ్మ్, ఈ యొక్క సర్వీస్ పెన్షనర్‌కు 70 సంవత్సరాలు పైబడి 75, 80, 85, 90, 95 ఈ విధంగా 100 సంవత్సరాల పైబడి వారికి ఏ వయసులో రావాల్సిన అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వర్తిస్తుందో వారికి వారి స్లాబ్‌ని బట్టి సో, ప్రాథమిక అర్హతల ప్రకారంగా ఆటోమేటిక్‌గానే ఏక్యూపీ అనేది జారీ చేయబడుతుంది. ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయవలసిన అవసరం అయితే లేదు. ఇక ఫ్యామిలీ పెన్షనర్స్‌కు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎలా వర్తిస్తుంది అనంటే, ఫ్యామిలీ పెన్షనర్స్‌కి కూడా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది. కానీ దీనికి సంబంధించి పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా నమోదు కావటం లేదా నమోదు చేయకపోవడం వల్ల కొన్ని సమస్యలైతే తలెత్తుతున్నాయి. చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ అర్హత ఉండి కూడా ఈ యొక్క అదనపు పెన్షన్ అయితే పొందలేకపోతున్నారని పెన్షనర్స్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే వారికి డేట్ ఆఫ్ బర్త్ అనేది కొంతమందికి నమోదు కాలేదు. కొంతమందికి తప్పుగా నమోదు చేయబడింది. అలాగే వారి యొక్క ఆధార్ కార్డ్‌లో ఒకలాగా, పాన్ కార్డ్‌లో ఒకలాగా డేట్ ఆఫ్ బర్త్ ఉండి పీపీఓలో డేట్ ఆఫ్ బర్త్ అనేది నమోదు కాకుండా ఉన్నట్లయితే, లేదా తప్పుగా ఉన్నా సరే, ఈ యొక్క వెరిఫికేషన్ చేసినప్పుడు వారికి సరైన డేట్ ఆఫ్ బర్త్ లేని కారణంగా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది రిజెక్ట్ అవుతుందన్నమాట. సో, కాబట్టి సర్వీస్ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వారు మనము ఉండగానే మన యొక్క స్పౌస్ లేదా మన యొక్క ఫ్యామిలీ పెన్షనర్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్‌ని డీఓబీని ఖచ్చితంగా పీపీఓలో నమోదయ్యేలాగా ఎంటర్ అయ్యేలాగా అయితే మనము చూడాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఉండగానే ఈ ప ఈ యొక్క పని సజావుగా, సులభంగా అవుతుంది. మార్గం సుగమం అవుతుంది కాబట్టి. మరి ఫ్యామిలీ పెన్షనర్స్‌కి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా నమోదు కానట్లయితే, డేట్ ఆఫ్ బర్త్ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలి. పుట్టిన తేదీ నమోదు లేకుంటే సంబంధిత డాక్యుమెంట్స్‌ను ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకుంటే, మనము సంబంధిత డాక్యుమెంట్స్‌ను ట్రెజరీ కార్యాలయానికి సమర్పించాలి. వీటిలో సాధారణంగా ముందస్తు పెన్షను ఆదేశం అంటే పీపీఓ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అంటాము. ఇది లేదా పుట్టిన తేదీ నిర్ధారించే సర్టిఫికేట్ కంపల్సరీ అయితే ఉండాలి. నోటరీ ద్వారా ధృవీకరణ, తగినంత నోటరీ సర్టిఫికేట్ కూడా సమర్పించాలి. తద్వారా ట్రెజరీ అధికారులు పుట్టిన తేదీని సవరించగలరు లేదా నమోదు చేయగలరు. సవరించిన తర్వాత లేదా నమోదు చేసిన తర్వాత అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ చెల్లింపులు. సవరించిన పుట్టిన తేదీ ఆధారంగా ఫ్యామిలీ పెన్షనర్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందేందుకు అర్హత కలుగుతుంది. సో, తద్వారా వారికి వారి యొక్క బేసిక్ పెన్షన్ మీద అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే వర్తిస్తుందనమాట.
సో, సాధారణంగా ఫ్యామిలీ పెన్షనర్స్‌కి 30% అయితే ఇస్తారనమాట. లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో సర్వీస్ ఆహ్, పెన్షన్ యొక్క సర్వీస్ కాలంలో ఉన్నప్పుడు లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో 30% మాత్రం ఇస్తారు. దీని మీద మనకు మన యొక్క స్లాబ్‌ని బట్టి 7% లేదంటే 12% ఈ విధంగా స్లాబ్‌ని బట్టి పెన్షన్ అనేది అదనంగా పెరుగుతుంది. ఈ పెన్షన్‌కి మళ్ళీ ఈ యొక్క ఈ రెండిటికి కలిపి డీఆర్ కూడా వర్తిస్తుందనమాట. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి కూడా డీఆర్ వర్తిస్తుంది. ఈ డీఆర్ ప్లస్ బేసిక్ పెన్షన్ మీద డీఆర్ కలిపి మనకు ఒకే చోటే డీఆర్ దగ్గరైతే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో డీఆర్ బెనిఫిట్ అయితే ఉంటుంది. కాబట్టి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వయసు మరియు అదనపు పెన్షన్ స్లాబులు అయితే ఈ విధంగా ఉంటాయి. ఏ ఏక్యూపీ పెన్షన్ వయసు ఆధారంగా నిర్దిష్ట స్లాబ్‌లయితే చెల్లించబడుతుంది. ఇక్కడ టేబుల్‌లో చూడొచ్చు ఫ్రెండ్స్. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనేది స్లాబ్‌ల ప్రకారము ఇది ఏజ్ అనమాట. ఇది వర్తించే శాతము, అదనపు పెన్షన్ శాతం అనమాట. 70 ఏళ్ళు పైబడి 71వ సంవత్సరం మొదటి రోజు నుంచి 7%, 75 సంవత్సరాలు పైబడి 12%, 80 సంవత్సరాలు పైబడి 20%, 85 సంవత్సరాలు పైబడి 25%, 90 సంవత్సరాలు పైబడి 30%, 95 సంవత్సరాలు పైబడి 35%, అలాగే 100 సంవత్సరాలు పైబడిన వారికి 50% అదనంగా పెన్షన్ అనేది వర్తిస్తుందనమాట. సో, ఇక్కడ మనకు ఆహ్, ఇదివరకు 70 ఏళ్ళు పైబడిన వారికి 10% అదనపు పెన్షన్ ఇచ్చేవారు. తర్వాత 75 సంవత్సరాలు పైబడిన వారికి 15% ఈ విధంగా ఇచ్చేవారనమాట. 11వ పీఆర్సీని రివర్స్ పీఆర్సీగా చేసి ఇక్కడ కోత అయితే విధించారనమాట. 10% నుంచి 7%కి, 15% నుంచి 12%కి తగ్గించారు. కాబట్టి మనకు ఈ యొక్క 12వ పీఆర్సీ ఏదైతే ఉందో, 12వ పీఆర్సీ ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క అమౌంట్ ఏదైతే 10%, 15% తిరిగి పునరుద్ధరించబడతాయని అయితే ఆశించొచ్చు. ఇకపోతే ఉదాహరణకు ఒక వ్యక్తికి 80 ఏళ్ళు పైబడి ఉంటే అతనికి లభించే స్లాబ్‌లో అదనపు పెన్షన్ అది లభిస్తుంది. సో, ఈ మేరకు సర్వీస్ పెన్షనర్ల సమస్యలు. ట్రెజరీ సిస్టమ్‌లో నమోదు ప్రకారంగా ఆటోమేటిక్‌గా సర్వీస్ పెన్షనర్స్‌కి వారి స్లాబ్‌ని బట్టి అదనపు పెన్షన్ అనేది చెల్లించబడుతుంది. ఫ్యామిలీ పెన్షనర్ల సమస్యలు. పుట్టిన తేదీ నమోదు లేకపోవడం లేదా తప్పుగా నమోదు కావడం వల్ల ఫ్యామిలీ పెన్షనర్స్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది సవరించేందుకు సంబంధిత డాక్యుమెంట్స్, నోటరీ సర్టిఫికేట్ సమర్పించి ట్రెజరీ కార్యాలయంలో అయితే సవరించుకోవాలి. మన డేట్ ఆఫ్ బర్త్‌ని అయితే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్‌ని నమోదు చేసుకోవాలి. ఇక ముఖ్యమైన సూచనలు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడం కోసం అవసరమైన అన్ని వివరాలను ట్రెజరీ కార్యాలయంలో ముందుగానే సమర్పించండి. ఫ్యామిలీ పెన్షనర్ల పుట్టిన తేదీకి సంబంధించి డాక్యుమెంట్లను సరైన విధంగా నోటరీ చేయించుకోవడం తప్పనిసరి. సరైన డాక్యుమెంట్లు అందజేయడం వల్ల అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో జాప్యం తప్పించుకోవచ్చు. సో, మొత్తానికి ఈ వివరాలు ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌కు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందడంలో మార్గనిర్దేశం గలవు. ఏమైనా సలహాలు గాని, సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.